హాయ్ నమస్తే, వెల్కమ్ టు సేన్యూ లైఫ్ స్టోరీ. అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చెప్పాను, నా ఈ యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నేను క్రియేట్ చేసిన పర్పస్ అంతా కూడా దేని గురించి చేశాను అని. సో అంటే రీసెంట్గా బ్రదర్ అడిగారు క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ ఒక పర్సనల్ క్వశ్చన్, మీరు యూట్యూబ్ ఫేస్బుక్ క్యాన్సర్ రాకముందు నుంచే ఉన్నారా లేక క్యాన్సర్ వచ్చాక సోషల్ మీడియాలో ఉన్నారా? పర్సనల్ అనుకుంటే ఆన్సర్ చేయకండి. సో పర్సనల్ ఏం లేదు, ఎందుకంటే మనం ఎట్లాగో అకౌంట్ క్రియేట్ అంటే మనం సోషల్ మీడియాలోకి వచ్చాం కాబట్టి. సో దేని గురించి వచ్చాను నేను, అసలు క్యాన్సర్ అని ఇట్లా ఎందుకు పబ్లిక్గా చెప్పాల్సి వచ్చింది, అసలు అప్పుడు నా ఆలోచన ఎట్లా ఉండేది, ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియో ఇప్పటివరకు అంటే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న సపోర్ట్ నన్ను ఇంకా కొంచెం ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తుంది. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే జూలై 1, 2024. క్యాన్సర్కి ముందు నేను ఈ ఆలోచన లేదు, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన లేదు. సో క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆన్లైన్లో బాగా సెర్చ్ చేసాము, అంటే ఈ క్యాన్సర్ తాలూకు అంటే ఈ పలానా రెక్టమ్ క్యాన్సర్ ఎట్లా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను. సో కొన్ని హిందీ లాంగ్వేజ్లో కొన్ని వీడియోస్ కొన్ని ఛానల్స్ దొరికినాయి, బట్ మన తెలుగులో అయితే ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈ క్యాన్సర్ గురించి అని కాదు, బట్ ఏ క్యాన్సర్ గురించి అని ఇన్ఫర్మేషన్, అంటే ఒక డాక్టర్కి అయితే ట్రీట్మెంట్ చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బట్ అనుభవించిన వాడి పెయిన్, వాడు ఎట్లా సర్వైవ్ అయ్యాడు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవన్నీ ఓన్గా పేషెంట్ చెప్తే ఎట్లా ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది కదా. సో అందుకని నేను చాలా సెర్చెస్ ఎక్కడ దొరకలేదు, బట్ అప్పుడు కూడా నాకు ఈ ఆలోచన లేదు. బట్ ఏంటంటే తర్వాత ఇంకా అన్నీ పక్కన పెట్టేసి సెర్చ్ చేయడం పక్కన పెట్టి, సో యూట్యూబ్లో మన హిందీ లాంగ్వేజ్లో ఉన్న ఒక పర్సన్ తోటి కాంటాక్ట్ అయ్యాను, బట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. తర్వాత ఇంకా అన్నీ వదిలేసి ట్రీట్మెంట్ తీసుకున్నాను, అంత అయిపోయింది. సర్జరీ కూడా అయిపోయింది. సర్జరీ సెప్టెంబర్ 2023లో అయింది, మేజర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. అయితే జూలై 2024లో అప్పుడు అనుకున్నాను, సో నేను ఇంత సర్వైవ్ అయ్యి ఇంత చేశాను, కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న కొద్దీ నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకట్లే. సో ఎట్లా ఉంటుంది అసలు, వాడు క్యాన్సర్ వచ్చినప్పుడు మనసులో ఎట్లా ఉంటుంది, వాడు దాన్ని ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు, దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు, అసలు మెంటల్ కండిషన్ ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలని చాలా ఉండే నాకు. సో చాలామందితో ట్రై చేసిన కానీ ఎవరు నాకు డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా పేషెంట్స్ తోటి. సో అప్పుడు అనిపించింది నాకు, అంటే 2024 జూలైలో అప్పుడు అనుకొని 2024 జూలై 1వ తారీఖు రోజు ఇది యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిన. సో క్రియేట్ చేసిన ఉద్దేశం ఏంటంటే, నా ఒక ఎక్స్పీరియన్స్, నేను ఎట్లా సర్వైవ్ అయ్యాను, ఎట్లా క్యాన్సర్ని ఎదుర్కొన్నాను, ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను కూడా నా మెమొరీని అంతా స్టోర్ చేసుకోవాలనే ఉద్దేశంతో క్రియేట్ చేసిన. సో క్రియేట్ చేసి స్టార్టింగ్లో మొత్తం కంప్లీట్గా అన్నీ స్టెప్ బై స్టెప్ నా క్యాన్సర్ వచ్చిన దగ్గర నుంచి నేను ప్రజెంట్ కండిషన్ వరకు డీటెయిల్స్ ఇచ్చి ఒక్కొక్క వీడియోలో ఇచ్చుకుంటూ వచ్చాను. కీమోథెరపీ గురించి, నాకు సింటమ్స్ గురించి, రేడియేషన్ గురించి, సర్జరీ గురించి, అన్నిటికీ డిఫరెంట్గా అన్నిటికీ వీడియోస్ చేశాను నేను. నా యూట్యూబ్ ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి నా సర్వైవల్ గురించి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సరిపోద్దులే అని, అంటే వదిలేసుకుందాంలే, అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ మనమేమి ఇస్తామని ఆగిపోతున్న టైంకి నాకు క్యాన్సర్ పేషెంట్స్ పరిచయం అయ్యారు అన్నట్టు. నాలాగా క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వేరే క్యాన్సర్ వాళ్ళు కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, సో చాలా చెప్తూ వచ్చారు. సో వాళ్ళందరూ అట్లా చెప్తూ ఉంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, మేబీ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికన్నా అవసరం అవుతుందేమో, షేర్ చేద్దాము, ఎవరైనా ఇట్లా క్యాన్సర్ గురించి సెర్చ్ చేసిన వాళ్ళు కానీ, చాలామంది చూస్తుంటారు కదా ఆన్లైన్లో, ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి ఒక స్టెప్ బై స్టెప్ నేను నా కంటెంట్ అంటూ పెంచుకుంటూ వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి. సో అట్లాగే నాకు సంబంధించి నాలాగా క్యాన్సర్ ఉన్న వాళ్ళందరూ చాలామంది పరిచయం అయ్యారు. వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టిన. సో నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు నా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తుంటాయి, ఎందుకంటే చాలామంది కాల్స్ అవి మెసేజెస్ అవి చేస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, నా గురించి తెలుసుకోవడానికి గురించి కావచ్చు. సో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ వస్తున్నా అన్నట్టు. సో ఇప్పటి వరకు అంటే వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చిందంటే, ఇంత దూరం వచ్చాం కదా, మనం ఇంకేమన్నా
ఫర్దర్ స్టెప్ ఉంటే మన ఛానల్ ఇంప్రూవ్ అయితే మనకు ఫైనాన్షియల్గా అంటే ఎర్నింగ్స్ అవి స్టార్ట్ అయితే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా రీచ్ వచ్చింది కానీ మన యూట్యూబ్లో మాత్రం అస్సలు రీచ్ రాలేదు. ఆ వీడియోస్ అవి క్లిక్ కాలేదు. ఎంత పెద్ద లాంగ్ వీడియో పెట్టినా 100 వ్యూస్ 200 వ్యూస్ 1000 వ్యూస్ అంతకు మించి రాలేదు. ఒకే ఒక్కది సిమ్టమ్స్ గురించి చేసిన వీడియో అది ఒక్కటి కొంచెం బాగా వచ్చింది. సో మానిటైజేషన్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే ఎర్నింగ్స్ మన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఎర్నింగ్స్ వచ్చే అంత మూమెంట్ అయితే లేదు ఛానల్లో. సో అందుకని అడుగుతుంటే అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుంటారని. సో ఇది నేను చేసిన యూట్యూబ్ ఇందులోకి వచ్చిన పర్పస్. బట్ ఏంటంటే ఓన్లీ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ చూస్తే నా కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలియదు, అర్థం కాదు. సో నేను కూడా అందులో 1 minute 2-3 minutes కంటే ఎక్కువ వీడియోస్ చేయలేను కదా. సో అందులో అన్నీ షార్ట్గా అప్పుడప్పుడు కండిషన్ గురించి చెప్తుంటాను. బట్ ఏంటంటే స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికీ అప్పటితోటి అయిపోతుందేమో నా ట్రీట్మెంట్, ఇంకేం ఉండదులే అన్నట్టుగా అనుకున్నాను. కానీ డే బై డే ఏదో ప్రాబ్లం రావడం, దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండడం, ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడం. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నా, ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నా, అంటే ఇంకా జరుగుతూనే ఉంది ట్రీట్మెంట్ కూడా. సో మళ్ళీ ఈ మంత్లో కూడా వెళ్ళేది ఉంది ట్రీట్మెంట్. సో మీకు అర్థమైంది అనుకుంటా నేను కాన్సెప్ట్ ఎందుకు వీడియోస్ సోషల్ మీడియాలోకి వచ్చానని. ఎందుకంటే నా వల్ల ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉండే. సో మేబీ క్యాన్సర్ అనేది కంప్లీట్గా నేను క్యూర్ అవ్వచ్చు, మేబీ అవ్వకపోవచ్చు. సో నా అంతలో నేనే అవ్వకుండా ఏదైనా జరిగిపోతే కనీసం ఎవరికి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన వాళ్ళు మొత్తం మనల్ని గుర్తు చేసుకుంటారు, మనం ఉన్నా లేకున్నా అని ఒక ఆలోచన. అంటే ఇంకా ఒక ఆలోచన ఉండే, అంటే రిలేటివ్స్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ, సో ఇంట్లో వాళ్ళు కానీ ఏమనుకుంటారు, ఇట్లా ఓపెన్గా క్యాన్సర్ అని అందరికి చెప్పుకుంటే ఫీల్ అవుతారు, బాధపడతారని. సో ఆ డౌట్ ఆలోచనలు కూడా ఉండే. బట్ ఏంటంటే నాకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అందరి నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఎవరు నన్ను ఎందుకు చేస్తున్నావు అట్లా ఎట్లా అని అడగలేదు. సో చాలామంది ఇన్స్పైరింగ్గానే, అంటే కొంచెం ఇంకా సపోర్టివ్గానే ఉన్నారు తప్ప ఎవరినైతే ఇబ్బంది పెట్టలేదు. సో ఇది ఇప్పటివరకు నేను స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు నా యూట్యూబ్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఛానల్ యొక్క హిస్టరీ. సరే, ఓకే. వీడియో మీ చూశారు కదా. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఉద్దేశం మీకు కరెక్టా కాదా అనిపిస్తే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఏదో ఒకటి మీకు అనిపించింది. సో మీరు ఎప్పుడు నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్. బాయ్.